హలో గైస్, ఎలా ఉన్నారు? అసలు ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి? ఒక ఫిల్మ్‌ని ఎలా తీస్తారు? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం డీటెయిల్‌గా మీకు చెప్తాను. ఇది ఇప్పటివరకు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్‌లో ఇలా ఏ లాంగ్వేజ్‌లో కూడా కంప్లీట్‌గా ఒక ఫిల్మ్ మేకింగ్‌ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్పిన వీడియో అయితే మనకి ఎక్కడ కనిపించదు. ఇదే ఎక్స్‌క్లూజివ్ వీడియో. ఈ ఒక్క వీడియోతో మీకు ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ మొత్తం వచ్చేసిద్ది. నాది గ్యారంటీ. మరి మీరు రెడీయా? సో స్టార్ట్ చేద్దాం. అసలు సినిమా తీయాలంటే ఫస్ట్ ఏం కావాలి? యూజువల్‌గా ఒక స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ కావాలంటే అదొక చిన్న ఐడియా నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఐడియా. చాలామంది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కావాలి, అది ఇది అనుకుంటారు. వాళ్ళు ఎవరు కాదు. అన్నిటికంటే మెయిన్ కావాల్సింది ఒక చిన్న ఐడియా అనమాట. ఆ ఐడియానే అన్నింటికి ఒక బేస్ పాయింట్. ఈ ఐడియా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక 2:30 గంటలు స్క్రిప్ట్ జనరేట్ చేయడానికి కావాల్సింది కూడా ఇదే అనమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది అనుకోండి. ఈ ఐడియాని మనం కూర్చొని జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ ఒక స్టోరీ కింద ఫామ్ చేసుకోవాలి. స్టోరీ అంటే ఏంటి? ఏదో సీన్ బై సీన్ ఆర్డర్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవడం కాదన్నమాట. స్టోరీ అంటే ఏంటంటే ఈ కథ అసలు ఎలా మొదలవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎటువైపు వెళ్తుంది, దీని ఎండ్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇలాంటివి. అలాగే వీటిలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక కథ రన్ అవ్వాలంటే ఆ కథలో మెయిన్గా కావాల్సిన క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ అంటే ఎవరు? పాత్రలు అనమాట. లైక్ హీరో, విలన్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫాదర్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్, సపోర్టింగ్ రోల్స్, ఇలాంటివన్నీ అనమాట. ఈ క్యారెక్టర్స్ మధ్య స్టోరీ రన్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక చిన్న డ్రామా కావాలి, దాంతోపాటు ఒక కాన్ఫ్లిక్ట్ కావాలి. డ్రామా అంటే స్టోరీని మనం ఎంత ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్తాం అనేది డ్రామా అనమాట. సో ఈ డ్రామా ప్రాపర్గా నడవాలంటే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఏదన్నా ఒక చిన్న ఛాలెంజ్ అనమాట క్యారెక్టర్స్కి. ఎగ్జాంపుల్, అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు. ఒక ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడుతున్నారు అనుకోండి, లైక్ అది వాళ్ళ మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్కి రీజన్ ఏమి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళిద్దరు, వాడికి సంబంధించిన ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే అమ్మాయికి సంబంధించిన కొంచెం మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యన వస్తే అదొక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అట్లా కాదు, ఆ లవ్ స్టోరీలో ఆ ఇద్దరు జంటకి బయట నుంచి అది అడ్డంకి ఉంది, లైక్ క్యాస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి, సొసైటికల్ ప్రాబ్లమ్స్ అనో, పేరెంట్ ప్రాబ్లమ్ అనో, లేదంటే మనీ రిలేటెడ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అవుటర్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ రెండు ఉంటాయి, మీకు చెప్పే కదా, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, అవుటర్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి. దీనికి సంబంధించిన చాలా సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం లవ్ స్టోరీ తీసుకున్నాం, శేఖర్ కమ్ముల గారు కుబేర సినిమా కూడా రిలీజ్. అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఏంటి? వాళ్ళకి క్యాస్ట్ అనేది సొసైటీలో దాన్ని చేసి ఒక చిన్న చూపు. సో అవుటర్ కాన్ఫ్లిక్ట్, అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. కానీ అదే మీరు కనుక 3 సినిమా చూస్తే 3 సినిమాలో ధనుష్కి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. అది తరపున ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. సో సినిమాలో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటో మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పి అనుకున్నాను. సో వన్స్ మీకు స్టోరీ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మీరే ఒక డైరెక్టర్ అనుకున్నాం. మీరు ఏం చేస్తారు? ఆ స్టోరీని తీసుకొని ఒక ప్రొడ్యూసర్కో, లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్కో, ఆర్ఎల్స్ అట్లీస్ట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కో ఎవరో ఒక హెడ్కి మీరు చెప్పాలి. మీరు ఈ నరేషన్స్ తీసుకెళ్లే ప్రాసెస్లో ఒకప్పుడైతే జస్ట్ మీ దగ్గర కథ ఉంటే సరిపోతుంది, మీకు మంచి నరేటివ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఈ రోజుల్లో అదొక్కటే ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఏంటంటే కంపల్సరీ పిచ్ టెక్ అనేది కావాలి. ఎందుకంటే రోజులన్నీ మారిపోయినాయి. ఇది చెప్పాలంటే ఏ ఎరా రన్ అవుతుంది. ఈ ఏ ఎరాలో కంపల్సరీ మనకి పిచ్ టెక్ అనేది ఇంపార్టెంట్. పిచ్ టెక్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను. యూజువల్గా ఏంటంటే మీరు ఒక కథని నరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇమాజిన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక హీరోకి నరేట్ చేస్తున్నారు, ఆ హీరో కూడా ఆయనకున్న పర్స్పెక్టివ్ ప్రకారం మీ కథని ఇమాజిన్ చేసుకోవచ్చు. కాకపోతే మీ మైండ్లో కథ ఇంకోలా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ మీరు కాబట్టి మీ మైండ్లో ఎలా ఉందో అలాగే మీరు స్టోరీని ప్రజెంట్ చేసి ఫిల్మ్ అవుట్పుట్ని తీసుకొస్తారు. సో మీ మైండ్లో ఏముందో క్లియర్గా ప్రతి ఒక్కరికి, లైక్ అది ఒక యాక్టర్ చదివినా, ఒక ప్రొడక్షన్ డిజైనర్ చదివినా, ఒక కెమెరామెన్ చదివినా, ఒక ప్రొడ్యూసర్ చదివినా, లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ చదివినా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చదివినా సరే, మీ పర్టికులర్ పిచ్ టెక్, మీ విజన్ ఎలా ఉంటుందో వాళ్ళకి క్లియర్గా అర్థం కావడం. లైక్ నా పర్టికులర్ కథ ఇది, నా లాగ్ లైన్ ఇది, నా సినాప్సిస్ ఇది, నా స్టోరీలో క్యారెక్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఈ క్యారెక్టర్ తాలూకు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ క్యారెక్టర్కి ఏదైనా ఆర్క్ ఉంటే ఆ ఆర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఒక కొత్త టర్మ్ విన్నారు, క్యారెక్టర్ ఆర్క్. క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏం లేదు, ముందు నుంచి ఒక క్యారెక్టర్ ఒకలా ప్రవర్తిస్తూ ఉండి సడన్గా తన క్యారెక్టర్లో ఏదో కొన్ని రీజన్స్ వల్ల కానీ, స్టోరీలో డ్రైవ్ ఇన్ వల్ల కానీ కొంత చేంజ్ వచ్చింది లాస్ట్కి వచ్చేసరికి, అదే క్యారెక్టర్ ఆర్క్ అంటారు అనమాట. ఇలా ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఏదైనా ఆర్క్ ఉందా, ఆర్క్ ఉంటే అదేంటి అనేది ప్రతి ఒక్కటి మీరు మెన్షన్ చేస్తూ మీ ఫిలిం తాలూకా లుక్ అండ్ ఫీల్ ఏంటి, లైక్ నా ఫిల్మ్ ఈ కలర్స్లో ఉంటుంది, నా ఫిల్మ్ నేను ఇలాంటి ఫ్రేమ్స్ యూస్ చేస్తాను, నా ఫిల్మ్కి ఇలాంటి ఫిల్మ్స్ రిఫరెన్స్ ఆల్రెడీ ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఈ పర్టికులర్ లైటింగ్ని, ఈ పర్టికులర్ లొకేషన్స్ని నేను అనుకుంటున్నాను, ఈ టైప్లో కొంచెం ఉంటుంది, కైండ్ ఆఫ్ మీకు ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిఫరెన్స్ కూడా ప్రజెంట్ చేస్తానని చెప్పేసి మీరు డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ కోసం పెట్టే రిఫరెన్సెస్, లైక్ ఆ ఒక్కటి చూస్తే మీ మైండ్లో ఏముందో, మీరు సినిమా ఎలా తీయాలనుకుంటున్నారో క్లియర్గా అర్థమైపోవడం. సో వన్స్ మీరు ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో చోటుకి వెళ్ళి సినిమాని ఓకే చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతుంది. ఇదంతా జీరో అనుకోవచ్చు. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రాసెస్ అంతా జీరో ఎఫర్ట్. సో ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు ఎఫర్ట్స్ అన్ని కూడా జీరో ఎఫర్ట్స్. ఈ జీరో ఎఫర్ట్ నుంచి మనం మొత్తం 3 స్టెప్స్కి వెళ్తున్నాం అనమాట. స్టెప్ 1 వచ్చేసి ప్రీ ప్రొడక్షన్, స్టెప్ 2 వచ్చేసి ప్రొడక్షన్, స్టెప్ 3 వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో ఏముంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.